హాయ్ అండి. హలో అందరికీ. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. నేనైతే శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రం మీకోసం వరలక్ష్మి వ్రత కథ అయితే ఈ వీడియోలో చెప్తానండి. వరలక్ష్మి వ్రత కథ చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా ఎంతో పుణ్యం అంటండి. అందుకే నేను మీకు చెప్పాలనిపించింది. మీరు కూడా ఓపికగా వినండి లాస్ట్ వరకు కూడా. సరేనా? లేట్ చేయకుండా అయితే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఇంక ఇప్పుడైతే మనం వ్రత కథ అయితే స్టార్ట్ చేసుకుందామండి. పూర్వకాలంలో ఒక రోజున నానారత్న విభూషితమైనది అశోక, పోగడ, ఖర్జూరాది వృక్ష సంపదలతో నిక్షిప్తమైనది. ఇంద్ర, వరుణ, కుబేరాది దిక్పాలకులతోనూ, సప్త ఋషుల సమూహంతోనూ, సకల మునిగణులతోనూ, నందీశ్వరుడు, భృంగి మొదలైన శంకర శిష్యగణులతోనూ, సకల దేవతాగణ సమూహాలతో కూడి ఉన్న కైలాస పర్వతమున సర్వులు కూడా సర్వేశ్వరుణ్ణి కీర్తించుచుండగా పరమేశ్వరుడు అత్యంత ఆనంద పారవశ్యంతోనున్న సమయంలో పక్కనే కూర్చుని ఉన్న అర్ధనారీశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన భర్తను, స్వామి సర్వేశ్వర, ఈ సకల చరాచర జీవరాశిని సమర్థంగా సుఖంగా ఉండేటట్లు పాలిస్తున్నావు. అలాగే లోకమునందలి జనము సుఖమును సంపదను పొందే పరమపావనమైనది శుభకరమైనది ఒక వ్రతమును తెలియజేయమని అడిగింది పార్వతీదేవి. అప్పుడు శివుడు పార్వతీదేవితో, దేవి, వ్రతములలోకెల్లా ఉత్తమమైనది, సమస్త సంపదలను పొందగలిగినది, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందగలిగేది అటువంటి వరలక్ష్మి వ్రతమనే వ్రతమొకటి ఉన్నది. దానిని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అనగానే పార్వతీదేవి, స్వామి, మొదట ఈ వ్రతమును ఎవరు చేశారు? వాళ్ళు ఎలాంటి ఫలితమును పొందారు? దీని ప్రభావము విధి విధానము ఎట్లా ఉంటుంది? సవివరముగా చెప్పండి అని కోరింది పార్వతీదేవి. అర్ధాంగి అంత ముద్దుగా అడిగితే అర్ధనారీశ్వరుడు తెలపకుండా ఉంటాడా? సరే దేవి, ఈ వ్రత ప్రభావం ఎలా ఉంటుందో నేను వివరించి చెప్తాను విను అంటూ పార్వతీదేవితో పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. పూర్వము పసిడి ప్రాకారములతోనూ సువర్ణమయ గృహములతోనూ స్వర్ణాలంకారభూషితమై విరాజిల్లు గుండిమ అనే పట్టణము ఒకటి ఉండేది. అందులో చారుమతి అనే పతివ్రత శిరోమణి ఒక ఆమె ఉండేది. ఆమె భర్త పట్లను అత్తమామల పట్లను అత్యంత భక్తి శ్రద్ధలతో మెలుగుతూ ఉండేది. సర్వశాస్త్రములు చదివిన దానిలా నిరంతరము వారికి సేవ చేస్తూ మంచి ఇల్లాలుగా పేరు గడించింది. ఒకనాడు ఆమెకు లక్ష్మీదేవి కలలో కనిపించి, చారుమతి, నీకు మంచి రోజులొచ్చాయి. నీవు వరలక్ష్మీదేవిని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించుము. ఇష్టకామ్యార్థ సిద్ధి పొందగలవు. వరలక్ష్మీదేవి అనుగ్రహమును పొందగలవు అని చెప్పింది. అప్పుడు కలలోనే ఆ చారుమతి చాలా సంతోషించి, జగన్మాత, త్రైలోక్య పూజిత, శరన్నవారిని కాపాడే పుణ్యాత్మురాలా, నీవు మనుషుల మనుగడకు ముఖ్యరాలవు. విష్ణువు వక్షస్థలమందుండి సర్వులచే కొనియాడతావు. నీ కరుణాకటాక్షమును పొందినవాడే కోటీశ్వరుడు. సర్వదేవతలచే కొనియాడబడే నీవు నా కలలో కనిపించుట నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతము తల్లి. నీ ఆజ్ఞ మేరకు వరలక్ష్మీ వ్రతము ఆచరించి నిన్ను సంతోషపరుస్తాను.
నన్ను దీవించుమమ్మా అంటూ అనేక విధములుగా ప్రార్థించింది. వరలక్ష్మీదేవి సంతోషించి వరములనిచ్చి అదృశ్యమయ్యింది. మంచి కల కనగానే నిద్రపోకూడదు అనే సామెతను అనుసరించి చారుమతి నిద్రపోక తెల్లవారగానే తన కలను భర్తకు, అత్తమామలకు, బంధువులకు అందరితోటి చెప్పింది. వారందరూ కూడా చాలా సంతోషించారు. వరలక్ష్మీ వ్రతమును చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వారు అనుకున్నట్లుగానే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రానే వచ్చింది. ఆ రోజు చారుమతితో సహా స్త్రీలందరూ పవిత్ర స్నానము ఆచరించి పరిశుభ్రమై కొత్త వస్త్రములను ధరించి నిష్కలమైన హృదయాలతో లేత మర్రి ఆకులతోనూ కొత్త బియ్యముతోనూ కలశమునందు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. షోడశోపచార పూజలు చేశారు. శాస్త్రపరంగా శ్లోకములను పఠించుకున్నారు. కుడి చేతికి తోరణములు కట్టుకున్నారు. లక్ష్మీదేవికి ప్రియమైన నేతితో చేయబడిన ప్రసాదాలను, పానీయాలను అన్నీ సిద్ధం చేసుకొని లక్ష్మీదేవికి నివేదన చేసుకున్నారు. ఆ విధంగా వరలక్ష్మీదేవి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వ్రతము చేయించిన బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పవిత్ర బ్రాహ్మణుణ్ణి సంతృప్తి చేశారు. బ్రాహ్మణుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తరువాత దేవీ ప్రసాదమైన ఆ ప్రసాదాలను, పానీయాలను వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి వరలక్ష్మీదేవికి మనసారా నమస్కరించుకున్నారు. వరలక్ష్మీ వ్రత ప్రభావం వలన ఆ స్త్రీలందరూ లక్ష్మీదేవి కృప వల్ల సర్వ సంపన్నులయ్యారు. బంగారము, వెండి, మంచి ముత్యాలు, రత్నరాశులు మొదలైన వాటితో పాటు వంశాభివృద్ధిని కూడా పొందారు. పుత్ర పౌత్రాదులతోనూ ధనధాన్య సమృద్ధితో నిత్యాన్నదానాలతోనూ సర్వ సంపదలతోనూ విలసిల్లారు. సుఖ సంతోషాలతో సౌఖ్యము పొందారు. ఓ పార్వతీ, వ్రతాలన్నింటిలోనూ అత్యంత శ్రేష్టమైనది, సుఖ సంతోషాలను ప్రసాదించినది అయిన ఈ వరలక్ష్మీ వ్రతమును ఆ నగరంలోని స్త్రీలందరూ ఆచరించి సర్వసంపన్నులై చారుమతిని ఎన్నో ఏళ్ళు పొగిడారు. చారుమతి వల్లనే కదా మనకంతటి భాగ్యం వచ్చిందని మురిసిపోయారు. ఆనాటి నుండి ఈ వ్రతము వరలక్ష్మీ వ్రతముగా లోకమందు ప్రసిద్ధికెక్కింది. ఈ వ్రతమును ఆచరించినను విన్నను ఆ వరలక్ష్మీదేవి కృప వల్ల సర్వ శుభములు పొందగలరు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించి చెప్పారు. ఓకేనండి, కథ అయితే విన్నారు కదా పూర్తిగా అందరూని. వరలక్ష్మీ వ్రతం దగ్గరలోనే ఉంది. అందరూ కూడా ఆచరించి పూజ మంచిగా చేసుకోండి. అందరికీ మంచి జరుగుతుంది. ఇక ఈరోజైతే మా వారు నేను కలిసి పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీరందరి సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోలన్నీ నేను చేయగలనండి. ఓకే, ఇంకా ఈ వీడియోలో నేను మీకు బుక్ చదువుతున్నట్టుగా అనిపించింది కదా, అది రోజు డైలీ మనం ఏ దేవుడికైతే పూజ చేసుకుంటామో ఆ దేవుడి పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయండి. వీడియో కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేను వీడియో తీసి మీకు చూపిస్తాను ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, అందులో ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను క్లియర్గా అయితే మీకు చెప్తానండి. నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.